రాజకీయాలు శాశ్వతం కాదు, మనం శాశ్వతం కాదు, మనం చేసిన పనులే 10 కాదు. ట్రాఫిక్ ఇబ్బంది ఏం చేయండి పాటు వారి పెద్ద అబ్బాయిన మేనల్లు ప్రదీప్ నాయుడు సోదరు కాదు, మన కుటుంబ సభ్యుడు కాబట్టి మనం భారీగా గౌరవించాలా. నాకు గౌరవాన్ని ఇచ్చారనే ఆలోచనతో అదే నమ్మకాన్ని ఇచ్చే కాంపిటీషన్ అయితే వీళ్ళు ఎప్పుడు కూడా నాయకులు తయారు చేయడమే గట్టిగా ఇంకా ఇంకా జై పడకుండా ఇంత సేవ చేశాడు. ఇవాళ ఆరోగ్యశ్రీ పూర్వం 5 లక్షలు ఉండేది, ఇవాళ 5 లక్షలు చేశాడు. ఏవైనా వైద్యం వస్తే ఆ కార్డు పట్టుకొని కిడ్నీ కింద మన విశాఖపట్నం ఉంటాడు, ఎయిర్పోర్ట్ తయారవుతుంది అని వీళ్ళందరికీ ఉద్యోగం కల్పించాలంటే అత్తం తుషారు ఉండడానికి కాదు. చూసావా ముసలమ్మ తుషారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదే ఉత్సాహంతో రేపు 13వ తేదీ అందరూ కూడా వెళ్ళి బూతులు బద్దలైపోవాలి. అభివృద్ధి అంటే ఎవరో అని కాదు, మన గ్రామానికి మంచి మనసుతో ఆయనకి 75-80% వరకు ఈ 2019లో జగన్మోహన్ రెడ్డి బడుకుండ అప్పనాయుడు గారు తప్పనిసరి పాస్ పుస్తకాలను ఆ రోజు ఇదే వేదిక కింద మేము అందరం చెప్పడం జరిగింది. అయ్యింది. ఆయన ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే కరోనా వచ్చింది. 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు మనం ఎక్కడికైనా ఇంట్లో బయటకు కదలగలిగామా? ఎవరైనా కదలలేకపోయాం. అయినా 2.5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఎప్పుడైతే బయటకు అడుగేసే టైం వచ్చిందో ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా సుమారుగా ఆయనతో పాటు సుమారు నేను వెళ్తేప్పుడు విజయవాడ కూడా ఓ 25-30 సార్లు ప్రతి ఒక్క మంత్రి కూడా ఇదిగో మా గ్రామం, మా సింతలవలస, నా సొంతూరు సార్, ఇది ఎలాగైనా ఉండిపోయింది, ఇది దీర్ఘకాలం నుండి ఇది ఎప్పుడు నుండి ఉండిపోయిన సమస్య, ఈ పాస్ పుస్తకాలు చేయాలనే ఆలోచన ఆయన చెప్పడం జరిగింది. తెలుగుదేశానికి గత ఎలక్షన్లో వైసీపీకి పోటీ అయితే మరి నారాయణస్వామి తదనంతరం తెలుగుదేశంలో మేము ఎమ్మెల్యేలు అవుదామని చెప్పిన ఎంతో ఆశ పెట్టుకున్నటువంటి నాయకులు ఎంతోమంది ఉంటే వాళ్ళందరి తాలూకా పేక్ కోసింది నోకం మాధవ్ వచ్చి, ఎక్కడి నుంచో వచ్చింది ఆవిడ దగ్గర వచ్చిన తర్వాత వాళ్ళందరినీ కూడా తొంగలో తొక్కి ఇవాళ జనసేన అభ్యర్థిగా ఆవిడ పోటీ చేసింది. పోటీ చేసి ఏమంటుంది, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామంటుంది, అనేక ఫ్యాక్టరీలు తెస్తామంది. ఇంటికో ఉద్యోగాలు ఎందుకమ్మా మాధవమ్మ, 20 సంవత్సరాల కిందట మా ప్రాంతంలో మెరాకిల్ సాఫ్ట్వేర్ పెట్టావు, 100,000 ఎకరాల భూములు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు సత్యబాబు గారిని పట్టుకొని తీసుకున్నాం. తీసుకున్న తర్వాత ఈ ప్రాంతంలో చదువుకున్న వాళ్ళందరికీ ఉద్యోగం ఇప్పిస్తామన్నాం. ఇవాళ చింతలవలస గ్రామంలో మెరాకిల్ నుంచి ఎవరైనా ఉద్యోగం చేసిన అప్పుడు ఉంటే చూపించండి, ఒక్కరు చూపించండి. ఇవాళ లేకపోయినప్పుడు కూడా మన గ్రామంలో ఆవిడ పార్టీ కొండవాళ్ళు వేసుకోవాలని ఎక్కువైపోయారు. ఇవాళ ఈయనకి ఏమైనా సరే గ్రామంలో ఉంటే అది ఏమిటి, ఏ రకమైన పార్టీ, ఆ పార్టీ వల్ల మన గ్రామం ఉపయోగపడుతుందా, మా గ్రామం అభివృద్ధి అవుతుందా, పేదవాడికి మేలు జరుగుతుందని అక్కర్లేదు. అందరికీ సొంత ఎజెండాలు. ఇవాళ ఏ పార్టీ అయినా ఎక్కడి నుంచి వచ్చినా ఇంకొక పార్టీ పెట్టినా మన గ్రామంలో అలాగే కొండవాళ్ళు వేసుకెళ్ళిపోతుంటుంటారు. ఎవరో ఈ డొక్కు పార్టీ వచ్చింది, ఆవిడ 2019లో పోటీ చేసింది, 7,200 ఓట్లు పడ్డాయి, 4 సంవత్సరాలు అమెరికా వెళ్ళిపోయింది. మళ్ళీ ఇప్పుడు వచ్చింది, గత తొనుకు వెళ్ళిపోయినట్టుగా ఇవాళ మా బంగారరాజు శేఖర్ దగ్గర వచ్చి వచ్చిన రావాల్సిన టికెట్ని ఆవిడ తొనుకు వెళ్ళిపోయింది. వీళ్ళు అయోమయం అయిపోయి చూస్తున్నారు. ఆవిడకి ఊర్లో రావాలా, పరిచయం పెంచుకోవాలి. కుర్రోళ్ళందరూ 4 కేకేసింది, నాకు ఇన్ని వేల కోట్లు ఉన్నాయి, ఇంత ఫ్యాక్టరీ ఉందన్నారు. అన్ని వేల కోట్లు ఉన్నాయి కదా, కనీసం 1,00,000 ఇస్తుంది అని చెప్పి ఆశతో కొండవాళ్ళు వేసుకుంటారు. మూతికి ఏదో చిన్న పంచదార రాసింది, నాక్కుంటూ వెళ్ళారు, అక్కడికి వెళ్ళి మూతులు ఎండిపోయేవి. రేపు గ్యారంటీగా రేపు 13వ తారీఖున మీరు అలాగే వేస్తారు. చింతలవాళ్ళ సామాన్యమైన ఊరు కాదు.